IVS, I am a TET qualified teacher, అధ్యాపన శాస్త్రం బిఎడ్, గణిత శాస్త్ర బోధన అభ్యసన శాస్త్రం ఒకటిలో భాగంగా గణిత బోధన ఆశయాల లక్ష్యాలు 2వ అధ్యాయంలో 2.5 విద్యా ప్రమాణాలు అకాడమిక్ స్టాండర్డ్స్ గురించి చెప్పుకుంటున్నామండి. విద్యా ప్రమాణాలు అర్థం, భావన. ఇప్పుడు నిరంతర సమగ్ర మూల్యాంకనంలో భాగంగా విద్యార్థి ఒక తరగతిలో ఏమి తెలుసుకుని ఉండాలి, ఏమి చేయగలగాలి నిర్ణయించడమైనది. ఇలా ఒక్కొక్క విషయం సబ్జెక్టులోనూ పాఠ్య విషయ స్వభావాన్ని బట్టి కొన్ని నిర్దిష్టమైన ప్రమాణాలను గుర్తించారండి ప్రతి సబ్జెక్టులో కూడా. అంటే ఇప్పుడు విద్యార్థి ఒక విద్యా సంవత్సరంలో ఒక పాఠ్య విషయంలో ఏమి తెలుసుకుని ఉండాలి, ఏమి చేయగలిగి ఉండాలి అని ప్రవచన రూపంలో తెలియజేశారు. ఇట్లాంటి ప్రవచనాలనే విద్యా ప్రమాణాలు అంటారు. ఇక్కడి నుంచి ఒక బిట్ వస్తుందండి. విద్యా సంవత్సరంలో పాఠ్య విషయంలో ఏం తెలుసుకుని ఉండాలి, ఏమి చేయగలిగి ఉండాలి అని ప్రవచన రూపంలో తెలియజేస్తే ఆ ప్రవచనాలని ఏమంటారు? విద్యా ప్రమాణాలు అంటారు, అకాడమిక్ స్టాండర్డ్స్. నిర్వచనాలు చూసుకుంటే ఒక విద్యార్థి విద్యను అభ్యసిస్తున్నప్పుడు ఏదైనా ఒక స్థాయిలో తనకు ఏమి తెలిసి ఉండాలి, ఏమి నేర్చుకుని ఉండాలి, ఏమి చేయగలిగి ఉండాలి అనే ప్రశ్నలకు సమాధానాలే ఆ స్థాయి విద్యా ప్రమాణాలు అంటారని చెప్పి నిర్వచించింది. నిర్వచనం మనకి ఇచ్చిన వారు ఎవరండి? SCERT AP. నెక్స్ట్, విశాల దృక్పథంలో చెప్పాలంటే ఆ విద్యార్థి స్థాయిని బట్టి ఏ కృత్యాలు చేయగలిగితే ఆ స్థాయి అభ్యసన జరిగిందని భావిస్తామో ఆ కృత్యాలను ఆ స్థాయి విద్యా ప్రమాణాలుగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు దాన్ని ఇచ్చిన నిర్వచనం ఏంటి? SCERT APని అది కూడా ఇచ్చింది. ఇప్పుడు ఏ కృత్యాల గురించి చెప్పారు ఇక్కడ? ఏ కృత్యాల గురించి చెప్పారండి, దీనికి డిఫరెన్స్ అది. నెక్స్ట్, విద్యా ప్రమాణాల ఆవశ్యకత. బోధన అభ్యసనానికి విద్యా ప్రమాణాలు ఖచ్చితమైన గమ్యాలుగా ఉపయోగపడతాయి. ప్రతి లైన్ ఇంపార్టెంట్ అండి. అందుకని ఏ బిట్ ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పలేం కాబట్టి ఇక్కడి నుంచి ప్రతి లైను ఇంపార్టెంటే, అర్థం చేసుకొని చదువుకుంటా వెళ్తున్నాం. అందుకని బోధన అభ్యసనానికి విద్యా ప్రమాణాలు ఖచ్చితమైన గమ్యాలుగా ఉపయోగపడతాయి. విద్యా ప్రమాణం అంత ఇంపార్టెంట్ అండి. రాష్ట్ర వ్యాప్తంగా మదింపు అంటే అసెస్మెంట్ వ్యవస్థకు అవసరమైన పాఠ్యాంశాలను వ్యవస్థితం చేయదగినటువంటి గట్టి పునాదిని ప్రమాణాలని నిర్మిస్తాయి. ఉన్నత ప్రమాణాలను ఏర్పరచడం వల్ల విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకులు, పౌరులు మరి దత్త ప్రదేశము వద్దకు చేరేసరికి ఏ అంశాలను విద్యార్థులు అభ్యసించాలో తెలుసుకుంటకు వీలవుతుంది. విద్యార్థులు ఏం తెలుసుకుని ఉండాలి, ఏం తెలుసుకోవాలి, ఏమి చేయగలిగి ఉండాలి అనే వాటికి సంబంధించి స్పష్టంగా ప్రకటనలు అవసరము. వీటి వల్ల విజయానికి అవసరమైన జ్ఞానము, నైపుణ్యాలను పాఠశాలలు విద్యార్థికి అందించాలో తెలుసుకోవడానికి వీలవుతుంది. ఈ విధంగా మనం మదింపు చేయగలిగి ఉండాలి. విద్యా ప్రమాణాల యొక్క ఆవశ్యకత. బోధనాభ్యసనకు మార్గదర్శక సూత్రాలు. ప్రతి విద్యార్థికి అభ్యసించడానికి హక్కు ఉంది. బోధన తగిన విధంగా ఖచ్చితంగా ఉండాలి. ఉద్దేశపూరితమైన మదింపు బోధనకు దారితీస్తుంది, అభ్యసనాన్ని ప్రభావితం చేస్తుంది. ఉద్దేశపూరితమైన మదింపు బోధనకు దారితీస్తుంది, అది అభ్యసనాన్ని ప్రభావితం చేస్తుంది. అభ్యసనం ఉమ్మడి బాధ్యత, కొలాబరేటివ్. విద్యార్థులు తమతో బలాల్ని, అనుభవాల్ని తీసుకువస్తారు. ఒక్కొక్క విద్యా ప్రమాణం సాధించబడిందో లేదో తెలుసుకోవడానికి విద్యార్థి పరివర్తన రూపంలో స్పష్టంగా నిర్దిష్టంగా తెలియజేసినటువంటి ప్రవచనాలనే అభ్యసన సూచికలు లేదా సామర్థ్యాలు అంటారు. ఒక్కొక్క విద్యా ప్రమాణం సాధించబడిందో లేదో తెలుసుకోవడానికి విద్యార్థుల్లో గమనించవలసినటువంటి పరివర్తనల్ని లేదా సామర్థ్యాలు లేదా అభ్యసన సూచికల్ని ఇప్పుడు తెలుసుకుందాము. ఇక్కడ వచ్చేసరికి ఇంపార్టెంట్ పాయింట్ వచ్చి అభ్యసన సూచికలు అసలు ఏంటి అంటే స్పష్టంగా విద్యార్థి పరివర్తన రూపంలో తెలియజేసినటువంటి ప్రవచనాలమ్మ. ఒక్కొక్క విద్యా ప్రమాణం అసలు సాధించిందో లేదో దాని గురించి తెలియజేసినటువంటి ప్రవచనాలనే అభ్యసన సూచికలు లేదా సామర్థ్యాలు అంటారు. సామర్థ్యాలు, అభ్యసన సూచికలు అంటే ఏంటి? ఇప్పుడు విద్యార్థి దత్త సమస్యను చదువుతాడు, దత్త సమస్యలో దత్తాంశ సారాంశాలను గుర్తిస్తుంది. విద్యార్థి దత్తాంశంలో మొత్తం సమాచారాన్ని విడిభాగాలుగా గుర్తిస్తుంది, అనుబంధ విడిభాగాలను వేరు చేస్తుంది. సమస్యలోని గణిత భావనలు గ్రహించడం ద్వారా సమస్యను గూర్చిన అవగాహన పొందుతుంది. సమస్య సాధనకు సరైన పద్ధతి
తర్వాత ఇంకా ఏమైనా ఇతర పద్ధతులు వ్యూహాలు ఉంటాయి, వాటిని ఎన్నుకోవడం. ఆ పద్ధతి నచ్చకపోతే పద్ధతి ప్రకారం సమస్యను సాధిస్తుంది. వచ్చిన ఫలితాన్ని కరెక్టా కాదా ఆన్సర్ అనేది దాంట్లో సబ్స్టిట్యూట్ చేసి సమ్ములో సరిచూసుకుంటుంది. ఈ విధంగా విద్యార్థి సామర్థ్యాలు ఉంటాయండి. నెక్స్ట్ తార్కిక వివేచన, నిరూపణ, రీజనింగ్ అండ్ ప్రూఫ్. గణిత బోధన లక్ష్యాల్లో ప్రధానమైనది విద్యార్థుల తార్కిక వివేచన పెంపొందించడం. విద్యార్థి సమస్య సాధనలో కానీ, సూత్రావిష్కరణలో కానీ, సిద్ధాంత నిరూపణలో కానీ ప్రతి సోపానానికి తార్కిక వివేచన ఉపయోగించవలసి ఉంటుంది. ఎట్టి నిరూపణకైనా తార్కిక వివేచన అనేది ప్రధానం అండి. తలుక్కుమని ఒక ఆలోచన అనేది వస్తుంది, ఈ సమస్యకు సాధన ఈ విధంగా ఉంటుంది అని ఓరల్గా తార్కిక వివేచన ప్రధానం అండి. ఏ పద్ధతిని ఉపయోగిస్తే ఒక సమస్యకు సాధన చేయగలము, ఈ పద్ధతి కష్టంగా ఉందనుకోండి, వేరే పద్ధతిలో సులువుగా ఉందనుకోండి, ఏది సులువుగా ఉంటే దాన్ని బోధించవచ్చు. సామర్థ్యాలు, అభ్యసన సూచికలు. విద్యార్థి గణిత సమస్యలో సాధనలోని సోపానాల కారణాలు తెలుపుతారు. తర్వాత సూత్రావిష్కరణలోని సోపానాలకు తార్కికతను తెలుపుతారు. సిద్ధాంత నిరూపణలోని తర్కాన్ని గ్రహిస్తారు, నిరూపిస్తారు. సాధారణీకరణ ప్రకల్పనలోని తార్కిక వివేచన నిరూపణ చేస్తారు. జ్యామితీయ నిర్మాణాల్లోని తార్కిక వివేచన నిరూపణ చేస్తారు. సమస్య సాధనలోని తార్కిక క్రమాన్ని ఈ విధంగా గ్రహిస్తారు, ఒక క్రమంలో గ్రహిస్తారు. నెక్స్ట్ వ్యక్తపరచడం, కమ్యూనికేషన్. సాధారణంగా సమాజంలో భావ వ్యక్తీకరణకు భాష ఎంత ముఖ్యమో అట్లే గణిత పరిభాషపై పట్టు కలిగి ఉండటం కూడా విద్యార్థికి అంతే ముఖ్యము. గణిత పరిభాషను కూడా పట్టు కలిగి ఉండాలి. విద్యార్థి గణిత పదాలు, సంకేతాలు, నిర్వచనాలు, పద్ధతులు మొదలైన వాటిని వివిధ గణిత రూపాల్లో విద్యార్థులకు కానీ లేదా ఉపాధ్యాయునితో కానీ వ్యక్తపరచడం. ఈ విద్యా ప్రమాణాన్ని సాధించుటకు విద్యార్థులు ఏ సామర్థ్యాన్ని కలిగి ఉండాలి, ఈ సంకేతాలు, నిర్వచనాలు, పద్ధతులు మొదలైనవి ఈ విద్యార్థులకి కానీ ఉపాధ్యాయునితో కానీ వ్యక్తపరచడానికి ఏ సామర్థ్యాలు కలిగి ఉండాలి అంటే గణిత భాషను, గణిత భావనలను చదవాలి, రాయాలి, ఆ భావనను సంకేత రూపంలో వ్యక్తపరచాలి. తర్వాత వ్యక్తీకరణ రూపొందించాలి, సమస్య సాధనల పద్ధతిని వివరిస్తుంది, సిద్ధాంత నిరూపణలో తార్కికతను వివరిస్తుంది. గణితపర ఆలోచన తన సొంత మాటలు తోటి విద్యార్థులకు, ఉపాధ్యాయునికి వివరిస్తుంది అనమాట. ఇప్పుడు ఉపాధ్యాయుని చెప్పిన పద్ధతి కొంచెం కష్టంగా ఉందనుకుంటే తనకు వేరే ఐడియా వస్తుంది, వేరే ఆలోచన వస్తుంది అనమాట. ఈసారి ఈ పద్ధతిలో సార్ ఆర్ మేడం ఈ పద్ధతిలో చేస్తే ఈ సమ్ వస్తుందేమో సార్ అని అంటే అప్పుడు ఉపాధ్యాయుడు వారిని ప్రోత్సహించి వారికి సరైన ప్రోత్సాహం కల్పించినట్లయితే ముందు ముందు వారు ఆ సమస్యలను సాధించడంలో ఎటువంటి భయం లేకుండా ఉండగలుగుతారండి. ఆ విధంగా తోటి విద్యార్థులకు, ఉపాధ్యాయునికి వివరించగలుగుతుందన్నమాట సొంత మాటల్లో. నెక్స్ట్ అనుసంధానం అంటే కనెక్షన్స్. నిత్య జీవితంలో ఉపయోగించిన జ్ఞానం వ్యర్థం. విద్యార్థి గణిత జ్ఞాన అవగాహనను, గణిత భావనలను ఇతర సందర్భాలు లేదా నూతన సందర్భాల్లో అనుసంధానింపగలగాలండి. నెక్స్ట్ సామర్థ్యాలు, అభ్యసన సూచికలు. విద్యార్థి ఒక గణిత భావన మరొక గణిత భావనతో అనుసంధానిస్తుంది. దాంతో ఒకటి లింక్ ఉంటుంది కదా, గణిత శాఖల్లో భావనలను అనుసంధానిస్తుంది. అంకగణితం, బీజగణితం ఈ శాఖలు ఉన్నాయి కదా, వాటిలో భావనలను అనుసంధానిస్తుంది. భావనలు, విధానాలను వివిధ శాస్త్రాలకు అన్వయిస్తుంది. భూగోళ శాస్త్రం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం ఇలాంటి వాటికి కూడా అన్వయిస్తుంది. గణిత భావనలు, పద్ధతులను నిత్య జీవిత సందర్భాల్లో అనుసంధానిస్తుంది. మనం నిత్య జీవితంలో ఉపయోగించేటప్పుడు ఏమన్నా సమస్య వచ్చినప్పుడు ఉపయోగిస్తుంది.